మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లా ప్రజానికానికి, కార్మికులకు, కర్షకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. 139వ మేడేను దేశవ్యాప్తంగా సిపిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి యొక్క స్ఫూర్తితో మేడే జరుపుకుంటా ఉన్నాం. ఇది అమెరికాలోని చికాగో నగరంలో నాటి పాలక వర్గాలు కార్ఖానాల్లో, పరిశ్రమల్లో వెట్టి చేస్తూ రోజుకు 18 గంటల పని చేయించిన నేపథ్యంలో అక్కడ ఉండబడినటువంటి కార్మిక వర్గం, మహిళా కార్మికులు, పురుషులు అందరూ కూడా ఇవి మనం ఏమిటి జీవితాలు, మనిషికి జీవించేటువంటి అవకాశం ఒకటేసారి వస్తుంది. ఈ సందర్భంగా మన పిల్లల్ని, మన కుటుంబ ఆలన పాలన చూసుకోకుండా 18 గంటల పాటు ఇక్కడ పనిచేస్తే ఇంతకంటే దుర్మార్గం ఏముండదని చెప్పి ఆనాడు తిరుగుబాటు బావుట ఎగవేసి కార్మిక లోకమంతా కూడా చికాగో నగరాన్ని చుట్టుముట్టినాయి. వేలాది మంది మనలాంటి కార్మికులు మాకు 8 గంటల పనిదినం కావాలి, 10 గంటలు 8 గంటలే కనీస వేతనం కావాలి, మాకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మేము పనిచేసుకునే అవకాశం కల్పించాలని పాలకవర్గంలో తిరుగుబాటు చేస్తే, కార్మికులు ఆ యొక్క కార్ఖానాలు, పరిశ్రమలు ఆందోళన చేస్తే ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు నిరాయులుగా ఉన్నటువంటి కార్మికుల పైన తుపాకుల మూత మోగిస్తే వందలాది మంది అమరులయ్యారు. అందులో మన లాంటి కార్మికులు ఒకరు మన యొక్క త్యాగం వృధా కావద్దు, మన పోరాటం అనేక సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం, రక్తం ఏరులై పారింది, ఈ రక్తం సాక్షిగా దీని స్ఫూర్తిగా మనం భవిష్యత్తు తరాలకు హక్కులు కల్పించడానికి మనకు ఒక జెండా కావాలి. అది ఈ కార్మికుల యొక్క ఇక్కడ ఉన్న మనందరం మరణిస్తా ఉన్నాం కానీ మా రక్తంగా దారవోస్తా ఉన్నాం అని చెప్పి తన చొక్కాను విప్పి అందులో ముంచినటువంటి జెండానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి వెలువడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఈ దేశంలో, ప్రపంచంలో మరే ఉద్యమం లేదు. మనిషి కేంద్రంగా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరిగాయి. కానీ దురదృష్టవశాత్తు పాలక వర్గాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, అభ్యుదయ శక్తులు ఈ దేశ పార్లమెంట్లో, శాసనసభలో చేసినటువంటి చట్టాలు కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం, వారి రక్షణ కోసం అనేక చట్టాలు చేశారు. ఆ చట్టాల వల్ల మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత 44 చట్టాల్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి వారికి ఎటువంటి హక్కులు లేకుండా చేస్తా ఉన్నారు. పని చేసే చోట సంఘం పెట్టుకునే హక్కు లేదు. ఇవాళ లేబర్ కమిషన్ ఉన్నా ఎటువంటి 8 గంటల పనిదినం, 8 గంటల పని అనేటువంటి అంశమే పోయింది. ఆదివారం సెలవు పోయింది. ప్రపంచమంతా కూడా ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశంలో కూడా కార్మికుడు మళ్ళీ నలిగిపోతా ఉన్నాడు. 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని చేసినా కూడా పొట్టగడనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం నెట్టివేయబడతా ఉంది. ఎటువంటి హక్కులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం పునరాలోచించాలి. ఈ దేశంలో ఎర్రజెండా ఉండాలి, ఆ ఎర్రజెండా కార్మిక వర్గ పార్టీ ఉండాలి. దానివల్లనే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు. 140 కోట్ల మంది ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, వాళ్ళందరూ హక్కులు కాపాడబడాలంటే ఈ యొక్క ఎర్రజెండా వేరేది కాదు, ఇది వెలిసిపోయేటువంటిది కాదు, రక్త తర్పణతో వచ్చినటువంటి ఎర్రజెండా. ఈ జెండా మన జెండా, ప్రజల జెండా. అందుకే 139వ మేడే సందర్భంగా ప్రతినబూతాం. రాబోయే కాలంలో ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో కార్మిక వర్గమే శ్రీలంక లాగా, లేదంటే క్యూబా లాగా, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి
మరి మార్గాన్ని ఎర్రజెండాగా చూపెడతాన్ని ప్రజలకు కార్మికులకు అటువైపు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.